హరి ఓం అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు భగవద్గీతలోని 12వ అధ్యాయంలో 9వ శ్లోకం నేర్పిస్తున్నాను. నివృత్తితో పాటు మీరందరూ కూడా నేర్చుకోండి. నేను చెప్పినప్పుడు నివృత్తి రిపీట్ చేశాను కదా, అదే టైంలో మీరు కూడా అలా రిపీట్ చేస్తూ ఉండండి. మీకు అందరు కూడా ఈజీగా వచ్చేస్తుంది. చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటే మంచిగా ప్రొనౌన్సియేషన్ అదంతా బాగా గ్రిప్ ఉంటుంది. వాళ్ళకి తొందరగా కూడా క్యాచ్ చేస్తారు పిల్లలు. అత చిత్తం సమాధాతుం మళ్ళీ అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం న శక్నోషి మయి స్థిరం న శక్నోషి న శక్నోషి మయి స్థిరం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః అభ్యాసయోగేన తతః అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ మామిచ్ఛాప్తుం ధనంజయ మామిచ్ఛాప్తుం ధనంజయ మామిచ్ఛాప్తుం ధనంజయ అత చిత్తం సమాధాతుం అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ మామిచ్ఛాప్తుం ధనంజయ అట్లా కాదు, మామిచ్ఛాప్తుం ధనంజయ మామిచ్ఛాప్తుం ధనంజయ. మెల్లిగా చెప్పు, మంచిగా ట్రై చేస్తావా? మిస్టేక్ పోతే నేను చెప్తా. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. వెరీ గుడ్, వెరీ గుడ్ నివృత్తు. ఇప్పటికి నీకు 9 వచ్చినాయి కదా. 9 శ్లోకాలు నేర్చుకున్నావు. ఈ అధ్యాయంలో 20 శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేర్చేసుకుందాము. ఇది బాగా చెప్పావు. నెక్స్ట్ శ్లోకం 10th కూడా నేర్చేసుకుందాము. హరి ఓం.